తిరుపతికి రోజుకు లక్షల మంది వస్తారు. వాళ్ళు మొక్కులు వాళ్ళకు ఉంటాయి. పరీక్షల పాస్ కావాలని, మంచి జాబ్ రావాలని, బిజినెస్లో కలిసి రావాలని, బయట దేశాలకు ఎగిరిపోవాలని మొక్కుకుంటారు. అయితే ఇలా ఒక లీడర్ సాబ్ వచ్చిండు ఎంకన్న దర్శనం కోసం. ఒక్కడే రాలే, వస్తా వస్తా అల్లుని తీసుకొచ్చుకుండు. ఇక కొండ మీదకి నడిచిరు కదా, నడక అనుడు కంటే ఉరికిండంటేనే కరెక్ట్ ఏమో. ఇంతకీ ఆ ఇద్దరు మామ అల్లు లెవలు ఏం కోరిక కోరుకోవచ్చు చూద్దాం పరిమాణం. ఎట్లుంది మామ అల్లుళ్ళ నడకపోటి? నువ్వా నేనా అన్నట్టే నడుస్తుండ్రు పోన్రి. తిరుపతి కొండెక్కేతందుకు రాహుల్ సారు, ప్రియాంకమ్మ కొడుకు రైహాన్ పోటీలు పడి నడిచిర్రు. బాడీగార్డులతోనే కాలేదు, వీళ్ళతో నడుస్తందుకు. వీధికి పోయినాక పద్ధతి ప్రకారం పంచె కట్టుకొని గుళ్ళెక్కు పోయిండు. ఎంకన్న దర్శనం అయిపోయినాక అయ్యవార్లు తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవెనార్తులు పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి. ఇక కొండ మీదకెళ్ళి కిందికి వచ్చినాక పార్టీ మీటింగ్ లో పాల్గొన్నాడు. ఆంధ్రాకు బీజేపీ ఎట్లా మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ పవర్లకు వస్తే ఏమిచ్చేది మొత్తం చెప్పిండు రాహుల్ గాంధీ సారు. And it is my commitment to you that you will be given special status.